మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ మరోసారి పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఒకే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా సూచనలు కూడా ఇవ్వాలన్నారు సీఎం. పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం కూర్చుంటారు. ఎప్పుడు అడిగినా మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉన్నది పాలకపక్షానికి ప్రతిపక్షానికి. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు. మీ అనుభవాన్ని మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పెట్టడమే కాదు, సూచన చేయండి. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా. అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి. పాలక పక్షానికి సూచన చేయండి. పాలక పక్షాన్ని ప్రశ్నించండి. ఇది నిర్దిష్టంగా ఇది అంశము, ఈ అంశంలో మీరు చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయం సహేతుకంగా లేదు, దీన్ని సవరించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన మీరు చేయండి. చంద్రశేఖరరావు గారు, మాకేమి బేసజాలు లేవు. వయసులో అనుభవంలో మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు. ఆ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాము. మీ పిల్లలు ఒకవేళ తెలియక అల్లర్చిల్లరుగా ఏదైనా వ్యవహారాలు చేస్తే పెద్ద మనిషిగా మీరు వాళ్ళకి చెప్పాలి కదా, కుటుంబ పెద్దగా, పార్టీ అధ్యక్షుడిగా.